అనాథలైన ఆకలితో అలమటిస్తున్న ఒక సాలేడు ఒక తేనెటీగను ఒక మిడత చూసింది. వాటికి ఆహారం అందించసాగింది. వాటిని తన వీపుపై ఎక్కించుకుని తన గూడుకు వెళ్ళింది. వాటిని పెద్దయ్యే వరకు తల్లి వలె పెంచింది. వయసొచ్చాక సాలీడు తేనెటీగ ఇంటి నుంచి వెళ్ళిపోయాయి. ఒకరోజు సాలీడు గూడు అల్లుతుంది. అదే సమయంలో ఒక ఈగ అక్కడికి వచ్చి, మీ అమ్మ మిడత అనారోగ్యంగా ఉంది, నిన్ను తేనెటీగను చూడాలనుకుంటుంది, త్వరగా రా వెళ్దాం అంది. ఆమె ముసల్దైపోయింది. గతంలో పలుమార్లు అనారోగ్యంతో ఉండి తేరుకుంది, ఇప్పుడు తేరుకుంటుందిలే అంది సాలీడు. అయితే ఇప్పుడు నువ్వు వస్తావా రావా చెప్పమంది ఈగ. నేను పెద్ద పని మీద ఉన్నాను. ఈ గూడు సగమే కట్టాను, ఇంకా సగం కట్టాలి. దానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు వదిలేస్తే ఆ పని ఆగిపోతుంది. నేను వచ్చిన ప్రయోజనం లేదు. నేను వచ్చి ఆవిడను బతికించలేను. అందువల్ల నువ్వు వెళ్ళు అంటూ గూడు అల్లుకొనసాగింది. ఈగ చేసేది లేక తేనెటీగ వద్దకు వెళ్ళింది. మిడత అనారోగ్యం గురించి చెప్పింది. తేనెటీగ చాలా బాధపడి వెంటనే ఈగతో కలిసి మిడత దగ్గరికి వచ్చింది. తల్లికి సపర్యలు చేసింది. తేనెటీగను చూడగానే మిడత సంతోషించి ఆనంద బాష్పాలు రాల్చింది. నన్ను నువ్వు చూసినట్లు నిన్ను నీ పిల్లలు చూస్తారు. నీ కుటుంబం బాగా వృద్ధి చెందుతుంది. తోటలో పువ్వులు మీకు ఆతిథ్యం ఇస్తాయి. పువ్వుల పుప్పొడి మకరందం మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రజలు మీరిచ్చే తేనెను తీసుకొని ఎంతో మెచ్చుకుంటారు అంటూ తేనెటీగను దీవించింది. సాలీడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సాలీడు ఎప్పుడు ఒంటరిగానే జీవిస్తుంది. అది ఎప్పుడు గూడు కట్టుకున్నా అది చెల్లాచెదురైపోతుంది. జీవితకాలం గూడు కట్టుకుంటూనే కాలం గడపవలసి వస్తుంది అంటూ తన శాపాన్ని నిజం కావాలంటూ శపించింది. ఆనాటి నుంచి తేనెటీగలంతా ఒకే కుటుంబంగా జీవించాయి. అవి సేకరించిన తేనె అంతా జనం ఆస్వాదించుతూ మెచ్చుకుంటున్నారు. సాలీడు తల్లి శాపం తగిలి చీకట్లో గూడు అల్లుకుంటూ కూర్చుంది. జనం ఎప్పటికప్పుడు దాన్ని తీసివేస్తూ తరిమేస్తూ ఉంటారు. తల్లి మాటలు అలా నిజమయ్యాయి. నీతి తల్లిదండ్రులను ఆదరించకుంటే దుఃఖాల పాలు కాక తప్పదు.